హలో అండి, అరటికాయ బజ్జీ చేస్తున్నానండి. నేను ఎలా వేస్తానో చూపిస్తాను. 2 అరటికాయలు తీసుకున్నాను. 2 కప్పులు పిండి అయితే తీసుకున్నానండి. ఇందులో కొంచెం కారం, పచ్చికారం అండి ఇది, కొంచెం సాల్ట్, కొంచెం వామ్ అండి. శనగపిండి ఐటెంలో ఏదైనా సరే వామ్ అయితే వేసుకోవాలి. ఇందులో నేను తినే సోడా అయితే వేయట్లేదండి. ఇవి మనం ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి బజ్జీలు అయితే బాగానే వస్తాయండి. ఇందులో వాటర్స్ కలిపేసుకుందాం. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి. పలసన అయిందంటే బజ్జీలు పలచగా వచ్చేస్తాయి. కొంచెం గట్టిగా ఉంటేనే బజ్జీలకి బాగుంటుందంటే ఆయిల్ కూడా పీల్చుకోదు. ఇదిగోండి, పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. మరీ పలచగా ఉంటే బజ్జీలు అయితే బాగా రావు. ఈ పిండిలో ఒక పావు గంట సేపు మనం పక్కన పెట్టేసుకుందామండి. బాగా నానితే కనుక బజ్జీలు బాగా వస్తాయి. పిండి నానిలోగా అరటికాయలు అయితే చెక్కేసుకుందామండి. చెక్కేసుకుని వీటిని వాటర్లో అయితే వేసుకుని ఉంచుకుందాం. బజ్జీలు వేసే ముందు కట్ చేసుకుంటే సరిపోద్దండి, లేదంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. ఇలా వాటర్లో వేసుకుంటే కలర్ అయితే మారదండి అరటికాయ, లేదంటే బ్లాక్ కలర్ వస్తుంది. పిండి అయితే పావు గంట నానిందండి. అరటికాయలు కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మరీ పలచగా కాదు, మరీ దలసగా కాదు. ఇలా కట్ చేసుకుంటే సరిపోద్దండి. మరీ దలసగా కన్నా ఉడకవు, లోపల పలచగా అయితే బజ్జీ సరిగ్గా రాదు. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు అయితే ఇలా ఒకసారి ఇలా తిప్పాలండి. మనం సోడా వేసుకున్నంతగా పొంగకనండి, మనకు కావాల్సినట్టుగా పొంగుతాయి. మనం తినే సోడా వేస్తే కనుక ఎక్కువగా పొంగుతాయి. అంతేనండి, వేసుకునేయండి, తీసేసుకున్నాం. మనం ఎక్కువగా వంట సోడాలు యూజ్ చేయకూడదండి. ఇలా మనం మామూలుగా వేసుకుంటేనే మంచిది. ఇదిగోనండి, బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మనం వంట సోడా వేయకపోయినా సరే ఇదిగోండి మెత్తగా స్పాంజిలా వచ్చినాయి. ఇదిగోండి, ఈ మాత్రం పొంగుని సరిపోద్ది మనకి. వంట సోడా వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ బాగా పీల్చేస్తుందండి. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.